ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల నెయ్యి కల్తీపై ప్రత్యేక బృందంతో విచారణ. తప్పు చేసి ఎదురుదాడికి దిగుతారా అని జగన్ పై చంద్రబాబు మండిపాటు. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్న పవన్. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారికి శిక్ష పడాలని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ. కూటమిలోని 3 పార్టీల్లో కష్టపడిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్న సీఎం. ఆక్రమణలపై మరోసారి హైడ్రా ఉక్కుపాదం. కూకట్పల్లి, అమీన్పూర్లో పలు నిర్మాణాలు నేలమట్టం. వాణిజ్య కట్టడాలనే కూల్చినట్లు హైడ్రా స్పష్టీకరణ. 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. న్యూయార్క్ పర్యటనలో ప్రధాని మోదీ. కాసేపట్లో ప్రవాస భారతీయులతో భేటీ. రేపు ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగం. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం. 280 పరుగుల తేడాతో జయభేరి. 6 వికెట్లతో మెరిసిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం. సినిమాల్లో 24,000 రకాల స్టెప్పులతో అలరించినందుకు గిన్నిస్ బుక్ లో చోటు. తిరుమల నెయ్యి కల్తీపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. లడ్డూ అపవిత్రం, అధికార దుర్వినియోగంపై ఐజీ, ఆ పై స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటయ్యే సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆగమ సలహా మండలి నిర్ణయం మేరకు తిరుమలలో రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రవ్య ప్రోక్షణ చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ తరపున ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ హోమాలు నిర్వహిస్తామని వివరించారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ తీరుపై మండిపడిన చంద్రబాబు తప్పు చేసి కూడా ఎదురుదాడికి దిగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీపై ఉండవల్లిలోని నివాసంలో టీటీడీ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చించారు. తిరుమల క్షేత్రంలో గత 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని ధ్వజమెత్తారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ నాణ్యత, సువాసనకు ఎంతో విశిష్టత ఉందని, స్వామి మహత్యం ఉంది కాబట్టి ఎంతో మంది లడ్డూని కాపీరైట్ చెయ్యాలనుకున్నా చెయ్యలేకపోయారని తెలిపారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూలో వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రధాన సంస్థలేవి టెండర్లో పాల్గొనలేకపోయాయన్నారు. వైకాపా వచ్చి రావడంతోనే ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారని, ట్రస్ట్ బోర్డుల నియామకాలు ఓ గ్యాంబ్లింగ్ గా మార్చేశారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా వీఐపీ టికెట్లు అమ్ముకోవడం సహా కొండపై వ్యాపారాలు చేశారని ఆరోపించారు. అన్యమతస్థులను టీటీడీ చైర్మన్ గా వేశారని, రాజకీయ కేంద్రంగా బోర్డును వాడుకున్నారని దుయ్యబట్టారు. ఎన్డీడీబీ రిపోర్టు ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఎదురుదాడితో తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడటం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. ఎదురుదాడితో చేసిన అపచారాన్ని ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎన్డీడీబీ నివేదికను బయటపెట్టకపోతే ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయని నిలదీశారు. చేసిన తప్పుని సమర్థించుకుంటూ ప్రధానికి లేఖ రాయటానికి జగన్ కు ఎంత ధైర్యమని చంద్రబాబు ధ్వజమెత్తారు. మొత్తం దేశమంతా, ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడుతూ ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో, అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం? టీటీడీ బోర్డు చైర్మన్. ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? ఏ విషయంలోనైనా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి? లేకుంటే దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి? వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు, 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే
ఈ సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వాన పత్రిక అందించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోనూ సమావేశమై టీటీడీ తరపున జరిపే సంప్రోక్షణ చర్యల గురించి వివరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్తో సమావేశమైన ఈవో గత పాలక మండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు తెలిపారు. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ కల్తీ నెయ్యిని అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవోకు సూచించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని పవన్ స్పష్టం చేశారు. అంతకుముందు కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వారి మనోభావాలను దెబ్బతీసిన దోషులకు శిక్ష పడాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించనున్న పవన్ ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ప్రసాదం కల్తీ అంశంపై కేబినెట్ అసెంబ్లీలో కూడా చర్చ జరగాలని పవన్ అన్నారు. లడ్డూ అపవిత్రం చేస్తుంటే అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, ఆనాటి ఈవో ధర్మారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ మండిపడ్డారు. ఫుడ్ అడల్టరేషన్ ఇది. అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టానికి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీ అందరికీ బాధ్యత ఉంది. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. దోషులకి కఠిన శిక్ష పడాలి. బ్రిటిషర్లు తూటాలకు జంతు కొవ్వు పోయడం వల్ల 1887లో సిపాయిల తిరుగుబాటు జరిగిందని, ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారంలో హిందువుల మనోభావాలు అలాగే దెబ్బతిన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్షమించరాని విషయమని, నిలువెత్తు దురాశకు నిదర్శనమని మండిపడ్డారు. హానికరమైన ఈ వ్యవహారానికి కారణమైన బాధ్యులను జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. సాధువులు, స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలకు ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని సూచించారు. కేవలం ఆలయాలనే కాకుండా ఆహారాన్ని కల్తీ చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. We have read in history book how in 1857 the Sipai Mutiny happened, and now we see how the sentiments of the Hindus are deeply wounded by this laddu. I mean, this is something which cannot be pardoned. It's malicious and it is height of greed of the people who are involved in this. So they need to be punished severely. Not only that, all their assets should be seized and they should be put in jail. And for the temple management, we need to see that it is under the supervision of saints and swamis. So we need to have a committee of spiritual leaders, both north and south. They should oversee. Let there be a person from the government side as well, but he has to be playing a minor role. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ బీజేపీ నేతలు మెరుపు ధర్నా నిర్వహించారు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఆందోళన చేశారు. గేట్లకు కాషాయం రంగు చల్లి జగన్ నివాసంలోకి రంగు బాల్స్ చెప్పులను విసిరారు. కమిషన్ల కక్కుర్తి కోసం కోట్లాది హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు తిరుపతి వకుళమాత ఆలయం పేరూరు బండ వద్ద కూడా బీజేపీ ఆందోళన నిర్వహించింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినందుకు వకుళమాత మన్నించు తల్లి అంటూ టెంకాయలు కొట్టారు. ఈ ఘటనలో గత టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు అలవాటు ప్రకారమే అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. రాజకీయాల కోసం కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో వాస్తవాల నిగ్గు తేల్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోట్లాది హిందువుల్లో చంద్రబాబు సృష్టించిన అనుమానాలను నివృత్తి చేసి టీటీడీ విశ్వసనీయతను పునరుద్ధరించాలని జగన్ కోరారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చి సీఎం పదవి ప్రతిష్టతను చంద్రబాబు దిగజార్చారని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఆక్రమణలపై హైడ్రా మరోసారి పంజా విసిరింది. కూకట్పల్లి నల్ల చెరువు, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2 చోట్ల 44 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. బాధితులు అధికారుల కాళ్ల మీద పడి ప్రాధేయపడినా ఎక్కడా తగ్గకుండా నిర్మాణాలను కూల్చివేసింది. ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలు కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే నేలమట్టం చేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. జంట నగరాల్లో ఆక్రమణలపై హైడ్రా మరోసారి విరుచుకుపడింది. కూకట్పల్లి నల్ల చెరువులోని సర్వే నెంబర్ 66, 67, 68, 69లోని 16 వాణిజ్య షెడ్లు, ప్రహారీ గోడలు నేలమట్టం చేసింది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని 7 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 2 రోజుల క్రితం నల్ల చెరువు ప్రాంతంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో హైడ్రా డ్రోన్ సర్వే నిర్వహించింది. శాటిలైట్ మ్యాప్లు, సర్వే నివేదికలను సరిపోల్చుతూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించారు. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు, ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 వాణిజ్య అవసరాల కోసం షెడ్లు నిర్మించినట్లు తేల్చారు. వాటిలో జనాలు ఉండే వాటిని మినహాయించి ఎఫ్టీఎల్లో వ్యాపారం సాగిస్తోన్న షెడ్లను కూల్చివేయాలని హైడ్రా నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్న హైడ్రా బృందాలు స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను మొదలుపెట్టారు. చెరువు పరిధిలో భారీ షెడ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న వారిని హెచ్చరిస్తూ 2 జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన మొత్తం 16 షెడ్లను మధ్యాహ్నం 12 గంటల కల్లా నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ముందస్తుగా నెల రోజుల కిందటే యజమానులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ వారు గోప్యంగా ఉంచడంతో లీజుదారులు తీవ్రంగా నష్టపోయారు. కూల్చివేతల సమయంలో లీజుదారులంతా హైడ్రా సిబ్బందిని గడువు ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. షెడ్లలోని విలువైన సామాగ్రిని తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కాళ్ల మీద పడినా ఫలితం లేకుండా పోయింది. హైడ్రా సిబ్బంది, పోలీసులు నిర్మోహమాటంగా కూల్చివేతలు కొనసాగించారు. ఈ విషయంలో అక్కడున్న వ్యాపారులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా ఝులిపించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. పటేల్గూడ సర్వే నెంబర్ 12లోని 25 అక్రమ నిర్మాణాలని కూల్చివేశారు. కిస్టారెడ్డిపేట 164 సర్వే నెంబర్లోని 3 బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేశారు. వాణిజ్యపరంగా వినియోగిస్తున్న 5 అంతస్తుల కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ తో పాటు మరో 2 5 అంతస్తుల భవనాల్ని కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నివాస భవనాలను కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. 2 నెలల క్రితం ఏర్పడిన హైడ్రా ఇప్పటి వరకు 26 చోట్ల 306 అనధికారిక నిర్మాణాలు నేలమట్టం చేసింది. 119 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించినట్లు హైడ్రా వివరించింది. సినీ నటుడు చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం లభించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చిరంజీవికి చోటు దక్కింది. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎప్పుడూ ఊహించలేదని చిరంజీవి అన్నారు. నటన కంటే ముందే డాన్స్ కు శ్రీకారం చుట్టానని, చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు డాన్స్ చేసి అందరినీ అలరించేవాడినని తెలిపారు. సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లకు కూడా తన విజయానికి కారకులు అని చిరంజీవి వివరించారు. నా నిర్మాతలు కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, నా కోరియోగ్రాఫర్స్ కానీ నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు. అంటే మ్యూజిక్ పరంగా కానీ, బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని. ఇప్పుడు అమ్మాయికి బొగ్గులో ఒక సాంగ్ని బలవంతంగా పెట్టాడు అక్కడ. ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది, కథ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ సాంగ్స్ ఒక ఎడ్జి తీసుకుంటాయి. సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు,
ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. అప్పట్లో ప్రొజెక్టర్ ఆఫ్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు. సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో, నా సినీ కెరీర్లో, నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది. ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది. అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలు లక్ష్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించినప్పుడు సీఎల్పీ సమావేశం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సీఎల్పీ భేటీలో మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, కడియం శ్రీహరి, పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ సైతం సమావేశానికి హాజరయ్యారు. సింగరేణి లాభాల్లో వాటా ఇవ్వకుండా కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణికి ఈ ఏడాది 4,701 కోట్ల లాభం వస్తే అందులో 33% బోనస్ కాకుండా కేవలం 16.9% మాత్రమే బోనస్ ప్రకటించిందని దుయ్యబట్టారు. లాభాల్లో వాటా తగ్గించడం అంటే సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అటు అమృత్ టెండర్లలో ₹1 కూడా అవినీతి జరగలేదని ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా తప్పును దిద్దుకొని టెండర్ను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రూపాయి కరప్షన్ జరిగిన 8,888 కోట్లు జరిగిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఇంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు, మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే, ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను. మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజే దగ్గర రావడం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి, లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని అక్కస్తోనూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి వేల కోట్లు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా అందులో 3 నెలలు ఎన్నికల కోడ్ ఉందని వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఈ 6 నెలల్లో 8,888 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నిరూపించాలని సవాల్ చేశారు. ఈ మాత్రం తెలియని కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఎలా అయ్యారోనని మంత్రి ఎద్దేవా చేశారు. కేటీఆర్ చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నేను ఒకటే చెప్తున్నా, పచ్చకామర్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,02 లక్షల కోట్లు మీ కుటుంబం మేము దోసుకుని మంత్రులు అందరూ ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, 9 నెలలు అయితే 3 నెలల ఎలక్షన్ల కోడే పోయింది. 6 నెలల్లో 8,800 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి. లెక్క చెప్పాలి, ఏది పడితే అది చేసి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నావు. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కోట్లు అమృత్ 2 స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసావు 10 ఏళ్ళు మంత్రిగా? నేను మంత్రిగా చెప్తున్నా, నువ్వు దాన్ని ప్రూవ్ చేయి, దేనికైనా సిద్ధమే మేము. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు 2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామన్న ఆయన పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కూటమిలోని 3 పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. పార్టీ స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ విభాగం ద్వారా యువతకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఎన్ఆర్ఐ టీటీపీ విభాగం ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఏటా 8.25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్రమంతటా సోలార్ వెలుగులు నింపేలా కార్యాచరణ చేస్తున్నామన్న సీఎం భవిష్యత్తులో థర్మల్ విద్యుత్ వినియోగం తగ్గించి సౌర విద్యుత్ వాడకం పెంచాలన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటిలో న్యూయార్క్లో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14,000 మంది హాజరు కానున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నానని మోదీ పోస్టు చేశారు. రేపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో మోదీ ప్రసంగిస్తారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్ సాంకేతికతలపై పనిచేస్తున్న అమెరికన్ కంపెనీల సీఈఓలతో మోదీ చర్చలు జరుపుతారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ను ఎవరూ పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. రాజౌరి జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చెప్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని ఏ శక్తి తిరిగి తీసుకురాలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని కొందరు కోరుకుంటున్నారన్న అమిత్ షా ఉగ్రవాదం అంతమయ్యే వరకు వారితో చర్చలు జరిపే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని, కానీ మోదీ సర్కార్ అలా ఎన్నటికీ చేయదన్నారు. దేశ ప్రజలపై రాళ్లు రువ్విన వారికి, ఉగ్రవాదులకు కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఏ ఉగ్రవాది కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండదని అమిత్ షా తేల్చి చెప్పారు. రైళ్లను ప్రమాదాలకు గురి చేసే కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల భారీగా పెరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. సైనికులతో జమ్మూ కాశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్లోని సక్పటా రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై పేలుడు పదార్థాలను గమనించిన లోకో పైలట్ రైలును ఆపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పట్టాలపై 10 పేలుడు పదార్థాలున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అటు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు అమర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ రైలుకు దారి ఇచ్చే క్రమంలో ప్రయాగ్రాజ్కు వెళ్తున్న గూడ్స్ రైలును ఆపాల్సి వచ్చింది. ఆ సమయంలో పట్టాలపై ఉన్న సిలిండర్ను గమనించిన లోకో పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. పంజాబ్లో బఠిండా, ఢిల్లీ రైల్వే ట్రాక్పై దుండగులు ఇనుప చువ్వలు పెట్టారు. ఢిల్లీ నుంచి వస్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ ట్రాక్పై ఇనుప చువ్వలను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు స్థానికుల సాయంతో పట్టాలపై నుంచి ఇనుప చువ్వలను తొలగించారు. ఆగస్టు నుంచి ఈ తరహాలో 20కి పైగా ఘటనలు వెలుగు చూసినట్లు రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.